నమస్కారం. జీటీపీ న్యూస్కి స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు సమాజంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన మహానుభావుడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పెద్ద ఎత్తున చేశారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. అలాగే వారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎప్పుడూ స్మరిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం ప్రగతి భవన్కు జ్యోతిరావు పూలే భవనంగా మార్చారని చెప్పారు. అలాగే ప్రభుత్వం సైతం ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆలోచన మారుతున్న కొద్దీ మనం కూడా మారాలని చెప్పని పాత ఐడియల్ స్థానంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొచ్చి మంగళపల్లి మన ప్రారంభం, మన తంగలపల్లి దగ్గర ఆల్రెడీ మనం ప్రారంభం చేసుకున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం ఒకటి ఇవ్వాలని చెప్పి 4,000 కోట్ల రతన్ టాటా ఈరోజు ఖాయమైనటువంటి సందర్భంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ తీసుకువచ్చినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకువచ్చినాం. ఈ విధంగా అనేకమైనటువంటి మార్పులను ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానానికి ఈరోజు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆధ్వర్యంలో రావడం జరుగుతుంది. విద్యా వైద్యానికి అధికమైన ప్రాధాన్యత మీరందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో సంవత్సరం లోపల ఈరోజు నిమ్స్ గాని, టిమ్స్ గాని, నయా ఉస్మానియా గాని, సిరిసిల్ల ఉన్నటువంటి ఆసుపత్రి, వివరణ ఆసుపత్రిని కలుపుకొని, ఎంజిఎం హైదరాబాద్, వరంగల్ ఉన్నటువంటి అన్ని జిల్లాల కేంద్రంలో హాస్పిటల్ కలుపుకొని కొత్తగా 36,000 నూతన బెడ్లు పేదవారికి వైద్యపరమైన సేవలు అందించడానికి అవకాశం కల్పించడానికి కోసం రూపకల్పన చేసి ప్రణాళికబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. విద్యా వైద్యానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ గత ప్రభుత్వాలు పేదలకు పక్షాన ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారి కోసం ఈరోజు వారి మేలుకొల్పేటువంటి కార్యక్రమాలు, సమాజ పోకడలను ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తూనే ఈరోజు ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తుంది. రాబో రోజుల్లో వేరే కార్యక్రమం అనేక చేసే విధంగా ఈరోజు మనం చూసి ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఫోన్ చేశాడు. ఈరోజు ఈ మన రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు సంబంధించి మన అసెంబ్లీలో మన భారతదేశంలో మన తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది. అనేక పథకాలు ప్రవేశపెట్టాము, సన్న బియ్యం ప్రవేశపెట్టినాం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇస్తుంది? 29 రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలోనే సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ సన్న బియ్యంకే ఖర్చు 14,650 కోట్లు, 3,50,00,000 కుటుంబాలకు ఇస్తున్నాం. సరాసరి చూస్తే 100కు 86% మంది ఇళ్లకు సన్న బియ్యం పోతుంది. ఇది దేశంలో మన రోడ్ మోడల్ అయిన సందర్భం. అంతేకాదు ఈరోజు కొత్తగా జీవిత బీమాను కూడా ఇందిరా గాంధీ ఆత్మీయ భరోసా కింద ఒక పథకాన్ని తీసుకొని వస్తున్నాం. పేదల ఇళ్లలో ఎవరైనా జరిగిపోతే ఆ కుటుంబం తలాకిందులు అయిపోతుంది. ఆ కుటుంబం పెద్ద చనిపోతే 11 రోజుల్లో మనం వెళ్ళి పరామర్శిస్తాం కావచ్చు, సమాజం ముందు మీకోసమని ధైర్యం చెప్తాం కావచ్చు. కానీ 11 రోజుల తర్వాత ఎవరు వెళ్ళారు, ఆ కుటుంబం అభివృద్ధి ఆగిపోతుంది. అలా ఉండకూడదని ఈ మధ్యలో రైతు బంధువులు మీకు తెలుసు, 10 గుంటలు ఉంటే అతని ఇంట్లో ఎవరైనా జరిగిపోతే 5 లక్షలు ఇస్తున్నాం. అదే పేదవాడు చనిపోతే వీళ్ళకు 10 గుంటలు ఉంటే 5 లక్షలు దొరికేసి అని చెప్పి చర్చించుకొని వస్తుంటాం. అంత్యక్రియలకు వేయించి ఆ అంశాన్ని ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూలీ కానీ, భూమి లేని వాళ్ళు కానీ, ఎవరైతే రేషన్ కార్డు ఉండి కుటుంబం పెద్దగా ఉండి ఏదైనా జరిగితే వారికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పండి ఈ జూన్ 2 నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టిన పథకాలు పెట్టిండు. నేను అనుకుంటే బహుశా ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో, ప్రపంచంలో ఏ దేశంలో కూడా 1 కోటి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్య శాఖ వారోత్సవాల్లో ఏర్పాటు చేసిన
డి అడిక్షన్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఎస్పీ మహేష్తో కలిసి ప్రారంభించారు. డెడికేటెడ్ సెమీ ఐసీయూ వార్డును ప్రారంభించి అక్కడ అందించే సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్తో కలిగే నష్టాలపై అవగాహన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో ప్రారంభించామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్తో కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతన కోర్టు భవన పనులను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీసి ఆర్ఎండ్బి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, ఆర్ఎంఓ డాక్టర్ సంతోష్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, ఆర్ఎండ్బి అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి నగదు దోచుకోవడమే కాకుండా ఏటీఎం మెషిన్ను పూర్తిగా వాహనంలో ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహేష్ బిగితెం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భద్రతా లోపాలపై ఆరా తీసిన ఆయన నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఏటీఎం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ ఉన్నారు. దుండగులు వాడిన వాహనం, వారి కదలికలపై కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఈ తరహా భారీ చోరీ జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భద్రతా వ్యవస్థపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు కేవలం 2 గ్రాముల బంగారం మరియు 2 గ్రాముల వెండిని ఉపయోగించి బంగారు, వెండి పూలతో కూడిన అత్యంత ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. సుమారు 25 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దారు. బంగారు మరియు వెండి తీగలతో నేసిన ఈ చీరను మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్ల విజయ్ మాట్లాడుతూ తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన కేటీఆర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 85,000 రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ చీర ప్రస్తుతం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందుతుందని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. క్రీడా స్ఫూర్తి పెంచేందుకు కేసీఆర్ కప్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీని లక్ష్మీ నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ టోర్నీని చేపట్టినట్లు తెలిపారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ముందుగా క్రీడాకారులను చల్మెడ పరిచయం చేసుకున్నారు. వేములవాడ రెబల్స్ వర్సెస్ వేములవాడ బ్లాస్టర్స్ ఇరు జట్లు తలపడగా ఇందులో వేములవాడ రెబల్స్ విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వానిక అనిల్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజు, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి క్రాంతి కుమార్, మాజీ కౌన్సిలర్లు చందు, శంకర్, మహేష్, నాయకులు అంజద్ పాషా, రాజు, సందీప్, మహేష్, కనకయ్య, రాముగౌడ్, రాకేష్, అసద్, నిమ్మశెట్టి రాజు, దేవరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మా గౌరవనీయులు నాయకులు పార్టీ అధ్యక్షులు
కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ కప్ అని పెట్టి గౌరవ కేటీఆర్ గారు జిల్లా వ్యాప్తంగా, సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మరి యువకులందరినీ మరి ఉత్సాహపరచాలి, సెలవులలో వారి ప్రతిభ ఉన్న ఆటను ఆడిపించి మరి ఈ కాంపిటీషన్లు పెట్టి ముందట్టుకోవాలని మండల్ వైజ్గా, అట్లే వేములవాడ టౌన్, సిరిసిల్ల టౌన్ పరంగా పెట్టి మరి ఇక్కడ గెలిచిన 2 టీంలని మరి మొదలుగా ఇక్కడ గెలిచిన వాళ్ళకు 50,000 రూపాయలు, మరి రన్నరప్ వచ్చిన 25,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు ఈ 2 టీంలో సుమారుగా సిరిసిల్ల జిల్లా 12 మండలాల్లో 24 టీములు తీసుకెళ్ళి సిరిసిల్లలో మరి జిల్లా వైజ్గా ఈ టీంలన్నిటి ఎలిమినేషన్ ప్రాసెస్లో కాంటాక్ట్ చేసిన తర్వాత మరి కాంపిటీషన్ తర్వాత విజేతలకు 2 లక్షల రూపాయలు, అదే రన్నరప్కి 1 లక్ష రూపాయలు బహుమతి ఇచ్చి మరి జిల్లాలో క్రికెట్ ఆటను ఈ భాగంగా, ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి గ్రామాన స్పోర్ట్స్ కిట్ ద్వారా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులందరినీ కూడా క్రికెటే కాకుండా వాలీబాల్ కావచ్చు, ఇతరత్ర గేమ్స్ అన్నీ కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి ఉండే. ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి యూత్కు ఎటువంటి సౌకర్యాలు కల్పించే ఆలోచనలో కూడా లేరు. అది చాలా బాధాకరం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న యువకులకు మరి వెనకట ఏదో ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదువుతూనే భవిష్యత్తు ఉంది అనే ఆలోచన నుండి ఇలా భారతదేశ పరిస్థితి కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఆటలలో వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకొచ్చి శ్రమపడి వారు ఉన్నత స్థాయికి ఎదిగినట్టయితే ఇది కూడా ఒక వృత్తిగా ఎంచుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు దీన్ని గ్రహించి మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మన ప్రతిభావంతుల యువకులను కూడా ఆ స్థాయికి ఎదిగి మన పెంపొందించాలి, వాళ్ళని ఎదగాలి అని ఆకాంక్షిస్తూ మరి గవర్నమెంట్ సపోర్ట్ ఉండింది. తప్పకుండా మరి 20 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ మన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా గౌరవ కేసీఆర్ గారు మా నాయకులి అధ్యక్షతన గౌరవ కేటీఆర్ గారు ఆకాంక్షించిన ఈ కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా 5 మండలాలు, టౌన్ 6 జాలల్లో 12 టీంలు మరి మన సిరిసిల్ల జిల్లా స్థాయికి ఎదిగి ఈ కప్పు కూడా విజేతగా వేములవాడ నియోజకవర్గం టీమే గెలవాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఆడిన ప్రతి టీం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో బీఎస్పీ సిరిసిల్ల పట్టణ కమిటీలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అరుకాల రమేష్, ఉపాధ్యక్షులు గుంటుక రమేష్, షెట్పల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఖజానాదారు కొంపెల్లి తిరుపతి, గాలి శ్రీనివాస్, కుసుమ శ్రీనివాస్, గుల్లపల్లి గణేష్ తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న మరియు జిల్లా ఇన్ఛార్జ్ రజనీ యాదవ్ సూచనల మేరకు అరుకాల రమేష్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ నిర్ణయం తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, అన్ని పార్టీల్లో ఉన్న బీసీ బిడ్డలు ఈ పార్టీలో చేరడం ఆనందకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శెట్టి వినోద్, మెరుగు వేణు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జ్యోతిరావు పులే జయంతిని టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రవిగౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిరావు పులే జయంతిని ఘనంగా నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించి విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన మహనీయుడని కొనియాడారు. జ్యోతిరావు పులే దంపతులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ కూడా వెనకడుగు వేయకుండా విద్యకు పునాది వేసి సమాజాన్ని చైతన్యవంతం చేశారని తెలిపారు. విద్యార్థులు, యువత జ్యోతిరావు పులే ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే అప్రోచ్, ఎండి సమీర్, లింగంపల్లి అబ్బి, ప్రశాంత్, సత్యనారాయణ, రాజు, రమేష్, నరేంద్ర పాల్గొన్నారు. బలుగు బలహీన వర్గాలను ఆశాజ్యోతి అయిన మన జ్యోతిరావు పులే ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఆనాడు మనకు చదువు నేర్పించిన మహానాయకుడు అంటే జ్యోతిరావు పులే అని ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తించుకోవాలని తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా జ్యోతిరావు పులే జయంతిని 199వ జయంతిని సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటూ వాళ్ళ జ్యోతిరావు పులే మహనీయులను మనం ఎప్పటికీ స్మరించుకోవాలని మరోసారి తెలియడం జరుగుతుంది.
ఆనాటి జ్యోతిరావు పులే అడుగుజాడలనే మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నడవడం జరిగిందని ఈసారి తెలియడం జరుగుతుంది. జ్యోతిరావు పులే ఎన్నో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంటే మన జ్యోతిరావు పులే అని చెప్పక తప్పదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు అగ్రకులాలు ఎంతో మంది ఆయన అణిచివేయాలని చూసినా కానీ జ్యోతిరావు పులే అలాగే సావిత్రిబాయి పులే ఎన్నో విద్యావంతుల చేసిన ఘనత అంటే మన జ్యోతిరావు పులేది. ఆయనను ఎప్పటికీ మనం ఖచ్చితంగా స్మరించుకోవాలని మరోసారి తెలియజరుగుతుంది. అతనికి జ్యోతిరావు పులే 199వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. విద్యార్థులు కానీ యువత కానీ జ్యోతిరావు పులే ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.